జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, ఆయన గట్స్ గురించి చెప్పుకోవడం పరిపాటి. కానీ ఇక్కడ పదే పదే అధికారంలో ఉన్న కూటమిని ఉద్దేశించి, కూటమిలో ఉన్న నాయకులను ఉద్దేశించి మాట్లాడారు అంటే వాళ్ళకి ఓటమి చెందిన 6 నెలలు కూడా ఇంకా భయం పోలేదేమో బహుశా. ఎందుకంటే ఇక్కడ ఆ ఓటమికి ఒక విశ్లేషణ చేసుకోవాలి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. పోనీ రోజా గారు ఏమంటున్నారు, ఒక 30 ఏళ్ల నుంచి నేను రాజకీయంలో ఉన్నానన్నారు. ఓకే, రైట్. 30 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు కనీసం మరి ఆ అనుభవం మేరకైనా చెక్ చేసుకోవాలిగా, ఎందుకు ఓడిపోయాం ఏంటి అని. అంతెందుకు, ఇదే నగర నియోజకవర్గంలో ఆవిడ గెలిచారు కదా 2014లోను 19లోను. ఎన్ని ఓట్లతో గెలిచారండి? 800, 1600, 2000 లోపే కదా ఓడిపోయింది. 45,000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పోనీ ఎందుకు చెందారు అని చెప్పేసి చెక్ చేసుకోవాలిగా. అసలు 45,000 అంటే చాలా తక్కువ అన్నట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో అయితే 60,000, 70,000 మెజారిటీతో కూటమి గెలిచింది కదా. సో ఇక వాటితో కంపేర్ చేసుకుంటే రోజా కొంచెం బెటర్ ఏమో ఓటమిలో. అయితే ఈవిడ జన్మదిన సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదండి. ఏంటి అంటే, ఒకటి కుట్రపూరితంగా గెలిచారు. ఏంటిది, అబద్ధాల హామీలంట. ఇక్కడ 2 రకాలైన మాటలు ఉన్నాయి ఆవిడ, గుర్తుంచుకోండి. ఈవీఎంలు, అబద్ధాల హామీలు. ఒకటి అయితే అబద్ధాల హామీలు అన్నా చెప్పాలి, లేదు ఈవీఎంలు తేడా అనన్నా చెప్పాలి. 2 ఎందుకు? అసలు ఈవీఎంలు తేడా అనుకున్నప్పుడు వీళ్ళు హామీలు ఎందుకు? మేనిఫెస్టో ఏమి పెట్టినా కానీ అసలు ఉచితాలు లేవని పెట్టేసుకునేవాళ్ళుగా.